ఇప్పుడు మనతో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ మధ్యన ట్రాన్స్పోర్ట్ చట్టంలో కొత్తగా వచ్చినాయి, ప్రయత్నంగా భారీగా జరిమానాలు కథలు. అసలు ఈ ట్రాన్స్పోర్ట్ చట్టం ఈ భారీ జరిమానాల వల్ల ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? చాలా మంచి ప్రశ్న. 2019లో మోటార్ వాహనాల చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. వాస్తవంగా 2019లో చట్ట సవరణ అయినప్పటికీ 2014 అక్టోబర్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి 6 నెలల్లోనే మొట్టమొదటి దాడి రవాణా రంగం మీద ప్రారంభించారు. అది రోడ్ సేఫ్టీ బిల్ అనేటువంటి పేరు మీద. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఒక 5 సంవత్సరాల పాటు నెట్టగలిగాం. కానీ 2019లో రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అంతకుముందు తీసుకున్నటువంటి స్టాండ్ నుంచి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నాయి. దాంతో అది ఆమోదించబడింది. దానిలో కీలకమైనటువంటి అంశం అది ప్రయాణికుల రవాణా కానీ లేదా సరుకుల రవాణా కానీ మొత్తం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలనేటటువంటి లక్ష్యంతోనే సెక్షన్ 93 అగ్రిగేటర్ అనేది చొప్పించారు. అది కీలకమైనటువంటి అంశం. ఒకసారి ఒక చట్టం చేసేసి మొత్తం మీరు అందరూ వ్యక్తిగత వాహనాల వాళ్ళంతా వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోలేరు. కాబట్టి ఎవడికి వాడికి నా వల్ల కాదని చెప్పి పొమ్మనకుండా పొగబెట్టినటువంటి విధంగా పెనాల్టీలు భారీగా పెంచేశారు. అది వ్యక్తిగత వాహనం, నాకు 2 వీలర్ ఉన్నా నేను 2 వీలర్ రేపు పొద్దున వాడలేను, పర్సనల్గా కారు ఉన్నా రేపు పొద్దున కారు వాడలేను. ఆ రకంగా భారీ జరిమానాలు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి ఆ ఊబరు ఓలాను ఇంకోటో బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా అనే వైపుకి నెట్టడం కోసం చేసినటువంటి తప్పు మరొకటి కాదు. అంటే ఈ జరిమానాలు అంటే విస్తృత రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్ నివారించడానికి మీరు ప్రధాన కార్యదర్శి మీరు ప్రభుత్వం రవాణా శాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి వివరాల ప్రకారమే 2019 నుంచి చట్టం అమల్లోకి వచ్చి భారీ పెనాల్టీలు విధిస్తున్నప్పటికీ 2022లో ప్రమాదాలు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఇది అంతర్జాతీయంగా కూడా తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే పెనాల్టీలు పెంచడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయి అనేటటువంటిది తప్పు. అంతర్జాతీయంగా యుఎన్ఓ కూడా దాన్ని చెప్పింది. అందువల్ల పెనాల్టీలు పెంచింది ఎందుకనంటే వీళ్ళు ఎవరికి వాడు వదిలిపెట్టుకోవాలి, కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడాలనే లక్ష్యం కొత్త ప్రభుత్వం చేసింది తప్ప ప్రమాదాలు తగ్గించాలని కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ రెండు కలిపి మొత్తం దేశంలో ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్లో ఉన్నది 5% లోపు. ఆ 5% లోపు ఉన్నటువంటి నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే మీద కానీ దాదాపు 60% ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్రమాదాలను నివారించాలనుకున్నప్పుడు అక్కడ ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాలి. మరి అక్కడ దృష్టి పెట్టడం అని అంటే అదే ఇప్పుడు ఒకటి అత్యంత ప్రమాదకరమైనటువంటిది నేషనల్ హైవే స్టేట్ హైవే రోడ్ల నిర్మాణంలోనే నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండవది ఏంటంటే వేగానికి అనుగుణంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా వేగానికి అనుగుణంగా లేన్స్లో వెళ్ళేటటువంటి సిస్టమ్ అలవాటు చేశారు. అక్కడే బ్యారికేడ్లు ఉండవు, సిస్టమ్ ఆ రకంగా అలవాటు చేశారు, ఎడ్యుకేట్ చేశారు. మన దగ్గర ఆ రకమైనటువంటిది లేదు. 2 వీలర్ దగ్గర నుంచి 34 చక్రాలు ఉండే లారీ దాకా అన్నీ ఒకే రోడ్లో వెళ్ళాలి. అందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడవది, ఇంతకుముందు నేషనల్ పర్మిట్ వెహికల్కి డ్రైవర్స్ ఆ వెహికల్ మీద 2 డ్రైవర్లు ఉండాలనే నిబంధన ఉన్నది. ఈ మోడీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుంది. ఒకే డ్రైవరు గంటల తరబడి రోజుల తరబడి వాహనాలు డ్రైవ్ చేయాల్సి వస్తున్నది. వాళ్ళకి రోడ్డు మీద ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉండట్లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, వైఫల్యం తప్ప డ్రైవర్ల తప్పు కానే కాదు. తర్వాత అసలు మీరు డ్రైవర్ల యొక్క భద్రతనండి, లేకపోతే వాళ్ళ యొక్క వేతనాలనండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీ డిమాండ్స్ కానీ? మేము ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ రవాణా రంగాన్ని కాపాడడానికి, రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనం, ముఖ్యంగా 90% పైగా ఉన్నటువంటి అసంఘటిత రంగ రవాణా కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టం కావాలని, ఈ ఊబర్, ఓలా, ర్యాపిడ్ వీళ్ళకి ప్రత్యామ్నాయ యాప్ ఉండాలనేటువంటి విధ మేము ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చాం. డిసెంబర్ 18వ తేదీన మంత్రి గారితో చర్చలు జరిగినాయి. సానుకూలమైనటువంటి స్పందన ఏమీ లేదు. అందువల్ల ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలని చెప్పని నిర్ణయించుకున్నాం. దానికోసమని మార్చి 24వ తేదీన భారీ ఎత్తున మొత్తం రవాణా రంగ కార్మికులందరూ చలో పార్లమెంట్కి మేము పిలిపించాం. డిమాండ్స్ అదే, ఒకటి, రవాణా రంగాన్ని కాపాడాలి. దానికి అవసరమైన పద్ధతుల్లో డీజిల్, పెట్రోల్, ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లని రెగ్యులేట్ చేయాలి. 2, అసంఘటిత రంగ రవాణా కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టాన్ని చేయాలి. 3, ఊబర్, ఓలా, ర్యాపిడ్ వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని తయారు చేయాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసం అని చెప్పి రేపు మార్చి 24వ తేదీన చలో పార్లమెంట్కి పిలిపించున్నాం. థ్యాంక్ యూ.